హాయ్ టు ఆల్. ఇవాళ నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. శారీ డ్రేపింగ్, ప్రీ ప్లీటెడ్, బాక్స్ ఫోల్డింగ్ ఆర్ హ్యాంగింగ్ అని చెప్పి వార్డ్రూమ్లో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం ప్రీ ప్లీటింగ్ ఆఫ్ శారీని ఇలా డ్రాప్ చేసేస్తే అది వచ్చేసరికి పక్కా నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ మనకి ఇది వచ్చేసరికి పళ్ళుని ఇలా ఓపెన్ ఇలా తీసుకొని మనకి లెఫ్ట్ సైడ్ అనేది వేసుకోవాలి. మీకు అక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. ప్రతిదీ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఉంటాయి. మనకి డ్రాప్ చేసుకోవడం తెలిస్తే 2 minutes అనమాట. బాక్స్ ఫోల్డింగ్ చేసి కూడా చాలామందికి డ్రాప్ చేసుకోవడం తెలియట్లేదు. సో తెలిస్తేనే కదండి దానికి మేము ఎంత కష్టపడి డ్రాప్ చేసామన్నది ప్రీ ప్లీటింగ్ చేసించింది. మీరు నీట్గా డ్రాప్ చేసుకుంటేనే దాని అందం అనేది కనపడుతుంది. సో నేను అనేది మీకు డ్రాప్ చేసి చూపిస్తానమాట. ఎడం వైపు లెఫ్ట్ హ్యాండ్ వైపు అయితే కనుక మనకి పళ్ళు అనేది రివర్స్లో వేసుకోవాలి. రివర్స్ అంటే మీకు అది క్లియర్గా చూపిస్తాను, పిన్ పెట్టింది కూడాను. సో ఇక్కడ వచ్చేసరికి మిడిల్ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్స్ అంటే మనకి మిడిల్ పార్ట్ అని కనుక కుచ్చిళ్ళు. ఈ కుచ్చిళ్ళు వచ్చేసరికి మనకి అలాగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో ఆల్రెడీ శారీ గురించి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇదంతా ఈజీ పార్టే. ఇది కూడా తెలీదా అనుకుంటారేమో. సో తెలియని వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ క్లియర్గా చెప్దామని ఇంత నీట్గా చెప్తున్నాను. మీకు ఎవరికైనా బోర్ అనిపిస్తే కనుక కొంచెం ఫార్వర్డ్ అవ్వండి వీడియోని. సో ఇక్కడికి వచ్చేసరికి కనుక మనకి రైట్ థై దగ్గర నుంచి కనుక స్టార్టింగ్ అవుతుంది శారీ అనేది డ్రాప్ చేసుకోవడము. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తున్నాను. పళ్ళు రివర్స్ వేసుకోవాలని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ మీద అనేది చూపిస్తున్నాను అనమాట మీకు వచ్చేసరికి. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్స్ అంటే కుచ్చిళ్ళు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రైట్ సైడ్ అనేది తీసుకొని రైట్ సైడ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఓకే తెలుసు అనుకుంటే కనుక కొంచెం ఫార్వర్డ్ అయిపోండి. లేదు తెలీదు పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఒక్కసారి వీడియో అంటే కనుక ప్రతిదీ మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మేము ఎంత కష్టపడి ప్రీ ప్లీటింగ్ ఆఫ్ బాక్స్ ఫోల్డింగ్ చేసిస్తామో ఆర్ హ్యాంగ్ చేయడానికి అలాగా మేము పెట్టిస్తామో దాన్ని మీరు పర్ఫెక్ట్గా డ్రాప్ చేసుకుంటేనే దాని అందం అనేది తెలుస్తుంది. సో చూస్తున్నారు కదండి, మనకి రౌండ్ అనేది అలా వచ్చిన తర్వాత మిడిల్ పార్ట్ మనము మెజర్మెంట్స్ కనుక కరెక్ట్గా తీసుకుంటే కనుక బెల్లీ పాయింట్ దగ్గర వచ్చేసరికి మనకి కుర్చీలు అనేది కూడా డ్రాప్ చేసుకోవాలి. అండ్ క్లియర్గా చూడండి, ఇదిగోండి నేను అక్కడ చూపిస్తున్నాను మీకు. అక్కడైతే కనుక పిన్నీస్ అయితే సేఫ్టీ పిన్ అయితే కనుక మేము పెట్టినది తీయకూడదు. అంత నీట్గా అంత చూస్తున్నారు కదండి, స్టెప్స్ అంత నీట్గా వచ్చినాయో. మేము పెట్టిన పిన్నీస్ అయితే కనుక తీయకూడదు. చూపిస్తున్నాను చూడండి, అలా డ్రాప్ చేసుకోవాలన్నమాట. సో మీకు కరెక్ట్గా మీ బెల్లీ పాయింట్ దగ్గర మీకున్న కన్వీనియంట్ బట్టి డ్రాప్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక రౌండ్ తిప్పేసి మనకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్స్ ఆఫ్ దీస్ ఫిల్స్ అనేది కూడా వస్తాయి. చూస్తున్నారు కదండి క్లియర్గా. సో అక్కడ కూడా మేము ఒక సేఫ్టీ పిన్ అనేది కనుక పెడతాము. ఆ సేఫ్టీ పిన్ అనేది తీయకూడదు. తీయకుండానే మనము ఫ్రంట్ అనేది ఇలా వేసేసుకోవాలి. క్లియర్గా చూడండి, నేను చాలా స్లోగా చేశాను ఈ వీడియో అనేది. ఎవ్వరికి ఏ చిన్న డౌట్ రాకూడదు అని చెప్పి ఇంత స్లోగా పెడుతున్నాను అనమాట వీడియో అనేది. చూస్తున్నారు కదండి, అక్కడ కూడా ఒక పిన్నీస్ అనేది ఉంటుంది. అక్కడ కూడా పిన్నీస్ అనేది మేము పెట్టిన పిన్నీస్ అయితే కనుక తీయకుండా ఫ్రంట్ ప్లీటెడ్ స్టెప్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మేము పెట్టిన అక్కడ నీట్గా ఐరన్ చేసినవన్నీ కూడా నీట్గా ఉంచి అక్కడ ఉన్న మధ్యలో వచ్చే గ్యాప్స్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుంది. నేను దగ్గరగా కూడా చూపిస్తాను. వీడియోని అయితే క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అది నేనుగా రెడీ చేసుకున్న శారీ కాబట్టి నా బాడీకి తగ్గట్టుగా ఉంటుంది. సో ఓకేనా అండి? ఎవరికైనా కావాలన్నా కూడా విజయవాడ చుట్టుపక్కల అవుట్స్కట్స్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయండి విజయవాడలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రాజలక్ష్మి చిరంజీవి అనే ఇన్స్టా పేజ్కి మెసేజ్ చేయండి. అండ్ సర్వీస్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఇంత నీట్గా ఉందన్నమాట. మీకు సైడు ఎక్కడ ఏమీ కనపడదు. ఆఖరికి నేను శారీ కూడా క్లియర్గా డ్రాప్ చేసుకొని చూపిస్తాను చూడండి. మీకు డ్రెస్ మీద నేను క్లియర్గా చూపించే కదండి ఎలాగా చేయాలి అని చెప్పి. సో నేను శారీ మీద అలానే డ్రాప్ చేసుకొని వచ్చాను. సో ఇక్కడ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి. క్లియర్గా చూడండి వీడియో అన్నది. 2 minutes అసలు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకైతే కనుక నీట్గా ఈ వీడియో చేద్దామని చెప్పి నేను చేశాను. సో మీరైతే కనుక అక్కడున్న పిన్నీస్ నేను ఇవ్వండి మిడిల్ పార్ట్ ఆఫ్ దీస్ సెంటర్ ప్లీట్స్ ఉంటాయి కదా, అక్కడ మిడిల్ మేము ఇంకో పిన్నీస్ పెడతాం.
అక్కడున్న పిన్నీస్ తీసి, సో మీరు ఇక్కడ రైట్ సైడ్ చెస్ట్ ప్లీటింగ్స్ దగ్గర అక్కడ షోల్డర్ దగ్గర ఒక పిన్నీస్ పెట్టుకోండి. మేము పెట్టిన పిన్నీస్ అయితే మాత్రం తీయద్దు. అది కూడా మీకు క్లియర్గా నేను చెప్తున్నాను వీడియోలో, మేము పెట్టిన పిన్నీస్ తీయద్దు అని. సో మేము పెట్టిన పిన్నీస్ తీయకుండా మీరు అక్కడ ఇంకో పిన్నీస్ అయితే కనుక హ్యాపీగా సెక్యూర్ చేసేసుకొని, అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పాను ప్లస్ వీడియోలో కూడా చూపిస్తున్నాను, ఇది వచ్చేసరికి మిడిల్ పార్ట్ ఆఫ్ ది ప్లీటింగ్ అనమాట. అవి కూడా తీయద్దు. ఇక్కడ వచ్చేసరికి డ్రాప్ చేసుకున్నాక మీరు వచ్చేసరికి ఫ్రంట్ చెస్ట్ ప్లీటింగ్స్ని కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మేము పెట్టిన ప్లీట్స్ని మధ్యలో మిడిల్ పార్ట్స్లో కొంచెం గ్యాప్స్ ఇస్తూ అడ్జస్ట్ చేసుకుంటే మీ బాడీకి అయితే కనుక పర్ఫెక్ట్గా సూట్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఎలా చేసుకున్నాను అలానే మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ అనేది మేము చేసిన ప్లీట్స్ని డిస్టర్బ్ చేయకుండా మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందో లేదో ఇక్కడ. సో అదండి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ సైడ్ కూడా ఏమీ కనపడదు. ప్లస్ చూసినారు కదండి, మనకి చెస్ట్ పార్ట్ దగ్గర ఫస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్లీట్ని మరీ టైట్గా అయితే లాగకూడదు, కొంచెం లూజ్ ఉంచాలి. నేను అదే అక్కడ వీడియోలో ఇలా చూపిస్తున్నాను. కొంచెం లూజ్ ఉంచాక అక్కడ సైడ్కి మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక పిన్ అయితే కనుక సెక్యూర్ చేయొచ్చు, కానీ పిన్ కూడా మనకి హిప్ దగ్గర మరీ టైట్గా అయితే సెక్యూర్ చేయొద్దు, కొంచెం లూజ్గా సెక్యూర్ చేయండి. మరియు మీరు ఒకవేళ కూర్చున్నా నిలబడ్డా మీకు కన్వీనియంట్గా ఉండాలి కదా. ప్లస్ ప్లీటింగ్స్ చూసారు కదండి ఎంత చిన్న చిన్న ప్లీట్స్ పెట్టానో, ప్లస్ చూస్తున్నారు కదండి అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. మీకు ఒకసారి అలాగా నీట్గా ప్లీటింగ్స్ అయ్యాక ఇంకా కదలవు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హిప్ దగ్గర మరీ టైట్గా ఉండదు, క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేయడానికి మేము అంత కన్వీనియంట్గా ఇస్తామన్నమాట. మీ బాడీకి తగ్గట్టుగా కొంచెం లూజ్ ఉంటే అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పి అది కూడా మీకు చూపించేశాను. సో అంతా కంప్లీట్ అయిపోయాక చెస్ట్ ప్లీటింగ్స్కి మనం లెఫ్ట్ సైడ్ పిన్ అయితే కనుక పెడతాం కదా, ఆ పిన్ అది ఒక్కసారి రిమూవ్ చేసి ఒక్కసారి ఇంకొంచెం హిప్ అంతా కూడా కొంచెం కన్వీనియంట్ ఉండేటట్టు ఒక్కసారి రిమూవ్ చేసి ఒకసారి మన సైడ్ కనబడకుండా ఉండేటట్టు, హిప్ దగ్గర బాడీ అనేది కనబడకుండా ఉండేటట్టు ఒకసారి దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఇంకొకసారి సైడ్ చెస్ట్ ప్లీటింగ్ దగ్గర లెఫ్ట్ దగ్గర ఒక పిన్ అనేది ఆ పిన్ అనేది సెక్యూర్ చేశారంటే మీకు లెఫ్ట్ సైడ్ అనేది ఇంకా అసలు కనబడమన్నా కనపడదు, అంత నీట్గా ఉంటుంది అనమాట. సో ప్రీ ప్లీటింగ్ ఆఫ్ బాక్స్ ఫోల్డింగ్ అనేది మేము చేయటమే కాదు, మీరు కట్టుకునే దాంట్లో కూడా ఉంటుంది పర్ఫెక్షన్. సో అది చూపించడానికి ఇంత నీట్గా ఇంత డీటెయిల్గా మీకు అన్నది నేను వీడియో అనేది చేశాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ subscribe and stay tuned for more videos.